ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను. Hello my dear students. Today we study about the parallel beam of rays when those are passing through that the lens, whether it is a convex lens or a concave lens, whatever it may be. What happens to them we will see today, not about that parallel beam of rays parallel to the principal axis, but it is inclined to the principal axis. Where does it form? Now let us see. Here the image formation on focal plane, on focal plane. What is this focal plane? Now let us see. Focal plane is the plane perpendicular to the principal axis at the focus. Focal plane, suppose we take that a double convex lens. We are drawing that a principal axis here. Here we know that this is that focus and here center of curvature. We can imagine that here till now we have seen only this is the reference line at different positions there. But if we imagine one plane here, means when one pad or the screen is placed at the focus here, vertically, perpendicularly, then it is formed as what? A small plane is formed like this. See that a plane is formed like this. Am I right? Now, whenever the object is placed here, when the beam of rays are traveling parallel to this here, what happens to this plane? Now we have to see. Now, have you understood focal plane అంటే అర్థమైందా? అంటే ఏదైనా ఒక ప్లేన్, ఒక షీట్ కానీ ఒక ప్యాడ్ కానీ ఇక్కడ కనుక మనం ప్లేస్ చేసామనంటే, ఫోకల్ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే ఈ ప్లేన్లో, ఈ సర్ఫేస్లో ఇక్కడికి వచ్చే బీమ్స్ అనేది ఎక్కడైనా ఒక ఇమేజ్లో ఫామ్ చేయొచ్చు ఆ ప్లేన్ మీద అనే దానికోసం ఇప్పుడు మనం దీన్ని యూస్ చేస్తున్నాం, ఫోకల్ ప్లేన్ని. నౌ లెట్ us see what happens with the help of a diagram. ఒక డయాగ్రామ్ మనం తీసుకొని ఏ రేస్కి ఇది యూస్ఫుల్ అనేది మనం చూద్దాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దీంట్లో మనం రేస్ అనేది ప్యారలల్గా తీసుకోవట్లేదు. మనం ఎట్లా తీసుకుంటున్నాం? దీన్ని ఇంక్లైన్డ్గా తీసుకుంటాం. వీటిని ఇంక్లైన్డ్గా తీసుకుంటాం. ఎప్పుడైతే దీన్ని ఇంక్లైన్డ్గా తీసుకుంటామో, ఇంక్లైన్డ్గా మనం లైన్స్ అనేది మనం డ్రా చేస్తే ప్యారలల్ బీమే, ఇది కూడా ప్యారలల్ బీమే, ఇది కూడా ప్యారలల్ బీమే. కానీ ఇది ఇంక్లైన్డ్గా మనం ఫామ్ చేస్తే ప్యారలల్ బీమ్ అంతా అక్కడికి వెళితే జనరల్గా మనకు ఏం తెలుసు? ప్యారలల్గా మనం డ్రా చేస్తే, మీకు అది కూడా డ్రా చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. జనరల్గా ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ కనుక మనం ఇట్లా డ్రా చేస్తే ఏమవుతాయి? ఇవన్నీ కూడా దెన్ దే ఆల్ కన్వర్జ్ and intersect at what? At particular point we call it as F. దీన్ని ఎఫ్ అని అంటాం. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఒక ఎఫ్ దగ్గర అది ఫామ్ అవుతుంది.
దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఇంక్లైన్డ్గా ఇట్లా ఉన్నదాన్ని బీమ్ని ఇట్లా చేంజ్ చేసి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచే కన్వర్జ్ అవుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హియర్ ఆల్సో వేర్ ఎవర్ దట్ ద రేస్ ఆర్ ట్రావెలింగ్, there at the focal point itself, there we can take that one imaginary line there. Here a plane we are drawing, and there we are taking it as F, and they form at one particular point. ఇవన్నీ కూడా ఇక్కడ పాయింట్ ఫామ్ అవుతాయి. This is that here whatever the rays are traveling, they all travel and converge and they incident at one point. చూసారు ఇవన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కానీ ఫోకల్ ప్లేన్ మీద. అర్థమైందా? అంటే ఇక్కడ మనము ప్యారలల్ బీమ్ ఇటువైపు ఉన్నట్టు ఫోకల్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. అదే ప్యారలల్ ఇంక్లైన్డ్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇంక్లినేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఫోకల్ ప్లేన్ మీద, ఇక్కడేమో ఫోకల్ పాయింట్ దగ్గర, ఇక్కడేమో ఫోకల్ ప్లేన్ మీద. అంటే ప్లేన్లో ఎక్కడైనా అది ఫామ్ అవ్వచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎంత ఇంక్లినేషన్ ఉన్నదో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏ లెన్స్కి ఇది, దిస్ ఈజ్ అబౌట్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. మరి డబుల్ కాన్కేవ్ లెన్స్ అయితే, డబుల్ కాన్కేవ్ లెన్స్ అయితే అప్పుడు ఏంటి సంగతి, దెన్ వాట్ వీ కెన్ టేక్, here we can take, this is, I am sorry, here we have to take the symbol like this. This is existed like that. Here is the principal axis. Same Students, my name is Vishal Sharma and I did my BTech from IIT Kanpur in Electrical Engineering. I have an experience of more than 12 years in preparing IIT JEE aspirants for this examination. Under me already more than 100 students have cracked this IIT JEE examination. Right now I am associated with K Venkana classes. Now K Venkana classes, for the first time in Hyderabad, it has brought your top Delhi IIT and NITN faculties. Now what are you waiting for? Come and join us and realize your dream of getting into IITs. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే. ఇక్కడ దాకా మనం అన్నీ కూడా ఒకేలాగా డ్రా చేస్తాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ కూడా, ఇంకొక ఫోకల్ ప్లేన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కదా ఫోకల్ ప్లేన్ మనం తీసుకునేది, ఇది ఇంకొకటి అన్నమాట. అంటే ఇక్కడ దీన్ని క్రాస్ చేసి మరి ఇక్కడ లైన్స్ అనేది ఇక్కడికి వస్తున్నాయి. చూసారా ఎట్లా వస్తున్నాయో, దీస్ ఆల్ ఆర్ కమింగ్ లైక్ దిస్, ఇక్కడ వస్తాయి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. ఇప్పుడు ఇది ఏం కావాలి చెప్పండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ రేస్లో ఇవన్నీ కూడా ఎట్లాగవుతాయి, ఇవి డైవర్జ్ అవుతాయి, ఇవన్నీ కూడా డైవర్జ్ అవుతాయి. హియర్ వి కెన్ ఇట్ డైవర్జెస్ లైక్ దిస్. బట్ వెన్ వీ project them, these all they meet at one point. Here they meet at one point. ఇవన్నీ కూడా ఇటువైపు అనేది క్రాస్ ఇట్లాగా ఇక్కడ ఫామ్ అవుతాయి. హియర్ దే ఫామ్ లైక్ దిస్, బట్ ఇట్ అపియర్స్ టు బి వాట్ కన్వర్జ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, బట్ దే ఫామ్ అట్ దిస్ పాయింట్. చూసారా, ఈ పాయింట్ అనేది మనకు చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఫామ్ అవ్వాలని ఏం లేదు. ఒకవేళ ఈ ఇంక్లినేషన్ రేస్ అనేది ఇక్కడే ఫామ్ అవ్వాలని ఏం లేదు, కానీ ఒకసారి ఇవన్నీ కూడా these rays they converge and they form this point, they can form that the rays they can form here. I am sorry, not at here point, there we are taking at this point. Have you observed, this is the rays which are traveling, these all are existed and forming that point here. This is the focal point on the same plane, here only that same plane. దీని ప్రకారం మనకు ఏమవుతుంది, డబుల్ కాన్వెక్స్ లెన్స్లో దెన్ దిస్ బీమ్ ఆఫ్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇట్స్ ఇమేజ్ ఆన్ అనదర్ సైడ్, ఫోకల్ ప్లేన్ ఆన్ అనదర్ సైడ్. ఇక్కడ కూడా ఒకవైపు ఏ వైపు అయితే ఇన్సిడెంట్ రేస్ అనే బీమ్ వస్తుందో, ఈ డబుల్ కాన్కేవ్ లెన్స్లో అయితే ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఇది చాలా కేర్ఫుల్గా
మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది. దీంట్లోనే ఇంకొక కేసు మనకు ఒకటి ఉంది ఇక్కడ. ఏంటి ఆ కేసు అనేది? మనము ఒకటి ఏదైనా ఒక రే మనం చేస్తాము. చూడండి ఒకసారి మీకు పేజ్ నెంబర్ 69లో ఎగ్జాంపుల్ 4 అనేది ఒకటి ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకైతే. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది. ఒక రే డయాగ్రామ్ అని డ్రా చేసేటప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్ సోర్స్కి మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దేనికి? అది డబుల్ కాన్కేవ్ లెన్స్కి. హియర్ వీఆర్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్ 4, పేజ్ నెంబర్ 69. పేజ్ నెంబర్ 69లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ అనేది మనం పెట్టుకున్నాము, డబుల్ కాన్కేవ్ లెన్స్ ఇది. ఈ డబుల్ కాన్కేవ్ లెన్సే ఇక్కడ ఒక రిఫరెన్స్ లైన్ మనం డ్రా చేస్తున్నాము. దేర్ వీ కెన్ టేక్ దట్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. వేర్ డస్ ఇట్ ప్లేస్? ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ beyond f. Here we are taking it as f2. Here we are taking it as f1. Here is that point source. There we are taking a point source here. There we can take, this is the point source. Whenever the ray is projected in this direction and it travels and meet at some other point, this is also point image is formed. But where does it form? The image, where it can form? For this also we have to draw a plane. We have to draw a plane, and to that another line. For the same ray, incident ray, we have to draw a line parallel to that. Then there we can observe that this is existed wherever that plane intersect this refracted ray, there it is existed. This is one more parallel line. Here is that image formation. There we can observe the image formation. This is that refracted ray, and here we are drawing a line. One more ray we have to use kada manaki image formation ki 2 rays anedi manaku kavali. Okatemo which is from the source which starts, and one more ray we take from the same plane, that is what passing through the optic center. దీనిలోంచి మన రే మనం డ్రా చేస్తే రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో పాయింట్ ఇమేజ్ అనేది అక్కడే ఫామ్ అవుతుంది. అనదర్ లైన్ ప్యారలల్ టు దట్ ఇన్సిడెంట్ రే వెన్ వీ డ్రా the passes through the optic center, this intersects the normal at point FO, means object. ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉంది అక్కడ, then I is that point image, wherever the I is formed. This is one more example. Now, I hope you understood this all well. ఇదే మనకి రే డయాగ్రమ్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది కదా. ఎగ్జాంపుల్ 4 కానీ ఈ ఫోకల్ ప్లేన్ విషయంలో కానీ కొంచెం ఇది కేర్ఫుల్గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఓన్లీ. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే మే గివ్ ఫర్ 2 marks, and it is better for you to learn. Even this may appear as one part of question for 4 marks. This is very important plane, and we stop the video here and we end this video here. I hope you understood about this focal plane. We'll meet you with a different kind of the activity in our next video. I hope you enjoyed this video.